అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 55వ అధ్యాయము 16వ వచనము. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సహోదరులారా, శత్రువుల చేతిలో నుంచి విడుదల, యుద్ధములో విజయము దావీదు జీవితంలో సామాన్యంగా జరుగుతూ వచ్చినవే. దీనికి కారణము అతని ప్రార్థనా జీవితమే. తన అంతర్వాణిని నిందించనిదిగాను, తన హృదయాన్ని పరిశుభ్రంగాను ఉంచుకునేందుకు, తన ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండేందుకు, విశ్వాసంతో ప్రార్థించేందుకు అతను ప్రయాసపడ్డాడు. దీని ఫలితంగా దేవుని పట్ల అతనికి గొప్ప నిశ్చయత కలిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము మనము పరిశీలించినట్లయితే, అన్ని విధాల ప్రార్థనలతో విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరి కోసం విన్నపాలు చేస్తూ ఉండండి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.